హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అందరూ కుటుంబం అంతా కలిసి చాలా బాగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మేమైతే హైదరాబాద్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పండగ కోసం వచ్చేసాము. నైట్ జర్నీ చేసి అంతా వచ్చామన్నమాట. సో వస్తుంటే రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్. హైదరాబాద్ సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. చాలా వరకు అందరూ పండగలకి సొంత ఊళ్ళకి అయితే వెళ్ళిపోయారనమాట. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము. నైట్ అయిపోయింది. వచ్చాక పొద్దున్నే లేచి ఇక్కడ చూస్తే గ్రీనరీ అంతా చాలా బాగుంది. సో భోగి మంటలు పెట్టుకుందామని అయితే ప్రిపరేషన్, ముగ్గులు వేయాలి. ఇంకా మా వాళ్ళనైతే ఇప్పుడే లేపుతున్నాను. నైట్ అంతా జర్నీ చేసి మేము వస్తే మేమే ఫస్ట్ లేచాము. మా వాళ్ళు అయితే పడుకునే ఉన్నారు. ఇంకా వాళ్ళనైతే వెళ్ళి లేపేస్తానమాట. సో ఇంకా చూద్దాం వీళ్ళు లేచాక ఎలా ఉంటుంది ఏంటి, మా ముగ్గులు ఎలా ఉన్నాయనేది అయితే చూపించేస్తాను. ఇక్కడ మా జాను పాప, మా చెల్లెలు వాళ్ళ పాప అనమాట. మా జాను పాప లేచి కూర్చొని పైన కాకులు కనిపిస్తే చూస్తుంది. ఎప్పుడు భోగి మంటలు పెడితే ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని వెయిట్ చేస్తుంది. సో ఇంకా మా జాను పాప అయితే చాలా ఎగ్జైట్మెంట్తో కూర్చొని ఉంది, నవ్వుతుంది. వాడికి మా దేవాంశ్ బాబు అంటే చాలా ఇష్టం అనమాట. వాడిని తమ్ము తమ్ము అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా వాడిని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇక్కడైతే ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా పక్కన, పాప బాబు, వాళ్ళు వచ్చేసి మా పెద్దమ్మ కూతురు అంటే నాకు అక్క అనమాట, అక్క వాళ్ళ పిల్లలు. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారనమాట పండగ కోసం. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళైతే ముగ్గులు వేయడం స్టార్ట్ అయితే చేసేసారు. మా ముగ్గులు ఎలా ఉన్నాయో చూడండి, చాలా బాగా వేశారనమాట మా అక్కోళ్ళు అయితే. మా చెల్లెలు అన్నమాట తను, మా అక్క చెల్లి వాళ్ళందరూ కలిసి ముగ్గులు అయితే వేశారు. నాకైతే ముగ్గులు రావు, మా వాళ్ళైతే సూపర్గా వేశారు. ముగ్గులు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. సో ఇక్కడ మాకు ఈ 3 రోజులైతే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చేసుకుంటామన్నమాట పండగ. ఎప్పుడు సంక్రాంతి, దసరా ఏ ఫెస్టివల్ వచ్చినా మేమైతే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం అనమాట. సిటీలో ఉంటే ఏం ఎంజాయ్ చేస్తాం, ఇక్కడ ఊర్లలోనే బాగుంటుంది కదా. సో ఇంకా కోడి పందాలని అవి ఇవి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఈ ముగ్గులు అంతా కంప్లీట్ అయినాక భోగి మంటలు కూడా అయితే పెట్టుకుంటాం అనమాట. పెట్టుకున్నాక ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, గుడికి వెళ్ళాలా ఏంటి అనేది నెక్స్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పిల్లలంతా ఏదో బాగా చల్లగా ఉంటుందేమో అనుకుంటే 2 డేస్ బ్యాక్ నుంచే ఎందుకో చాలా వేడిగా ఉంది. మన హైదరాబాద్లోనూ అంతే ఉంది, విలేజ్లలో కూడా అలాగనే ఉంది. సో ఇంకా అయినా సరే ఇంకా భోగి మంటలు అయితే పెట్టుకోవాల్సి ఉందన్నమాట. ముగ్గు ఆల్మోస్ట్ డన్ అయిపోతుంది. సో ఈలోపు మా అమ్మ ఏం చేస్తుందా అని చూసేద్దామని నేనైతే ఇటు వచ్చేసాను. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళి చూస్తే ఇక్కడ స్నానాలకు వేడి నీళ్ళు అయితే పెట్టింది మా అమ్మ స్నానం చేసుకొని పొద్దున్నే పూజలు అయితే చేసుకుంటుంది కదా. సో వేడి నీళ్ళు పెట్టుకుంది. ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక పిల్లలు వీళ్ళంతా రెడీ అయిపోయారనమాట. భోగి మంటలు పెట్టుకుంటే చూద్దామన్నట్టుగా దగ్గరికి వెళ్దామని నేను కూడా అటే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు భోగి మంటల సైడ్ అయితే వెళ్ళాలి. సో ఇంకా ఈ 3 డేస్ అయితే ఫుల్ ఎంజాయ్. సిటీ నుంచి బయటకు వచ్చాం కదా, పొల్యూషన్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా ఉన్న రోజులు అసలు ఎలా అయిపోయినాయి కూడా తెలియవు అనమాట. కళ్ళు మూసి తెరిచేలోపే ఈ 3 డేస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. సో ఇంకా ఈ 3 డేస్ అయితే ముగ్గులు, పిండి వంటలు, పండగ, కొత్త బట్టలు ఇదే సరిపోతుందనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా మెయిన్ రోడ్కి కొంచెం పక్కనే ఉంటుంది. కొంచెం వెహికల్స్ అవి డిస్టర్బెన్స్ రావచ్చు. సో ఏమనుకోవద్దు. ఇక్కడైతే భోగి మంటల కోసం అయితే రెడీ చేస్తున్నారనమాట ఇదంతా. సో ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, అక్కడైతే మేము భోగి మంటలు అయితే పెట్టుకోబోతున్నాం ఇప్పుడు. సో అమ్మ వచ్చి పెడతారనమాట. అమ్మ కోసమే వెయిటింగ్ మేము. అమ్మ ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నారు. అది అయిపోయినాక వచ్చి మొత్తం భోగి మంటల కోసం అయితే సెట్ చేస్తారు ఇక్కడ. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే వీడియోస్ చూసినా తప్పకుండా స్కిప్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్స్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ ఫైనల్గా అయితే మేము వెయిట్ చేస్తున్న భోగి మంటలు అయితే అమ్మ పెట్టేశారనమాట. ఇంకా పొద్దున్నే కదా, పిల్లలు కూడా అలాగే వచ్చేసారు. ఏదో అలా మంట పెట్టుకున్నాము, కొద్దిసేపు అయితే ఇక్కడ ఎంజాయ్ చేద్దాము అన్నట్టుగా ఇక్కడ భోగి మంటలు అయితే పెట్టుకొని ఇక్కడ మా జానుపాప కూడా నడిచేస్తుంది. మా దేవాంశ్ అయితే పడుకునే ఉన్నాడు, ఇంకా లెగలేదు.
చాలా క్లైమేట్ వాతావరణం కూడా చాలా వేడి ఉండేసరికి మంట దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా ఉడకబోస్తున్నట్టుగా అనిపించేసింది. సో ఇక మంట అయితే బాగా వచ్చేస్తుంది. ఇలా అయితే మేము భోగి సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాం అనమాట. ముగ్గులు, భోగి మంటలు ఇలా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నాము, ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది, పండగ ఎలా జరుపుకుంటున్నాం అనేది ఇంకా ముందు ముందు నెక్స్ట్ వీడియోస్లో కూడా పెడతానమాట. సో అంతా అయిపోయినాక అమ్మ అయితే స్నానం చేసుకొని పూజ కూడా చేసుకుంటున్నారు ఇంట్లో. ఫస్ట్ తనే చేసుకుంటుందన్నమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని బిందూస్ వరల్డ్. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే అయిపోతుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ఈ వ్లాగ్ అయితే అయిపోతుంది కదా. సో నెక్స్ట్ మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్కి అలా అయితే వెళ్దాము. టెంపుల్ నుంచి ఇంకా నెక్స్ట్ టెంపుల్ దగ్గర నుంచి ఇంకా వేరే ఎక్కడైనా షాపింగ్ కూడా వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే నా దేవాంశ బాబుకి అయితే షాపింగ్ అయితే చేయలేదు నేను. సో వాడికి షాపింగ్ చేసుకొని అక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అమ్మ ఇంటికి అయితే వస్తామన్నమాట. సో ఇలా వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది. సో మన వీడియోస్ తప్పకుండా స్కిప్ కాకుండా చూస్తూనే ఉండండి. వీడియోస్ లాస్ట్ వరకు అయితే ఫుల్ వీడియో మాత్రం చూడండి. వీడియోస్ చాలా బాగుంటాయి, ఫ్యామిలీ వీడియోస్ కాబట్టి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, ఫన్ కూడా ఉంటుంది అనమాట. సో వీడియో చూసిన వాళ్ళకి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్, ఇంకా కుకింగ్ వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్, షాపింగ్ వీడియోస్ ఇంకా చాలా చాలా అయితే ఛానల్లో చాలా ఉన్నాయి. సో ఇంకా మనకు టెంపుల్ విజిట్స్, ఇంకా హైదరాబాద్లో విజిటింగ్ ప్లేసెస్, వీకెండ్ విజిటింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి ఛానల్లో. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక సంక్రాంతి ఫెస్టివల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.